బీసీల రిజర్వేషన్పై ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇదే అంశమైన మనతో మాట్లాడేందుకు బీసీ మాజీ కమిషన్ చైర్మన్ వక్ల బర్నన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆర్డినెన్స్ ప్రకారం బీసీల రిజర్వేషన్ అమలు జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మంత్రివర్గం నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. అయితే ఇక్కడ గమ్మత్తుగా ఆలోచించేది ఏంటంటే, నిన్న మధ్యాహ్నమే బోత్ హౌజెస్ను ప్రోరోగ్ చేశారు. ఈ అంశం చాలా ప్రతిష్టాత్మకమైనది. సంవత్సరాల కాలంగా మాకు 42% ఎప్పుడు వస్తాయని చెప్పి బీసీలు ఎదురు చూస్తున్నారు. ఇది అఖిలపక్షంతో చర్చించి 2 హౌజెస్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఆ పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చేటటువంటి మార్పులు చేర్పులను అధికారికంగా నువ్వు తీసుకొస్తే బాగుండు. దొంగదోవన పోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నిన్ననే ప్రోరోగ్ చేసి నిన్న సాయంత్రం జరిగిన మంత్రిమండలిలో మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ అనే మాట మాట్లాడుతావు. హౌజెస్ని ఎందుకు ప్రోరోగ్ చేసినావు? నిన్ననే 20 రోజుల కింద 30 రోజుల కింద ప్రోరోగ్ అయిందంటే వేరు. నిన్ననే ప్రోరోగ్ చేసి నిన్న సాయంత్రమే మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ గారు పంపుతా అంటున్నావు. గవర్నర్ గారు ఆల్రెడీ పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. మరి వచ్చిన ఆయనకి మనకు స్పష్టత లేదు, అంత గోప్యం. ఇప్పుడు ఈ మధ్య ఏదో కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి సుదర్శన్ రెడ్డి కమిటీ అని ఏదో పనిచేస్తుందని, కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ అంటే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందో బీసీల భవిష్యత్తు, బీసీల యొక్క చర్యలన్నీ అట్లా జరుగుతూ ఉన్నాయి. మీరు బీసీలకు ఏం చేస్తున్నారు అనేటువంటిది పారదర్శకంగా చెప్పాలి కదా. మీ ప్రజాపాలన అన్నప్పుడు పారదర్శకంగా ఉండాలి. వేర్ ఈజ్ యువర్ పారదర్శకంగా, వేర్ ఈజ్ యువర్ ట్రాన్స్పరెన్సీ? మేము మొదటి నుండి అడుగుతున్నాం, వేర్ ఈజ్ యువర్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్, వేర్ ఈజ్ యువర్ సర్వే రిపోర్ట్? ఎందుకోసం మీరు అసెంబ్లీలో కౌన్సిల్లో పేస్ట్ చేయలేదు, టేబుల్ చేయలేదు? ఆమోదించినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్లు అయిన తర్వాత నువ్వు మళ్ళీ వాటిని గోప్యంగా ఎందుకు పెడతావు? రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్న తర్వాత చట్ట సవరణ ఎట్లా జరుగుతుంది? దేని ఆధారంగా చట్ట సవరణ చేస్తావు? ఇదే కమిషన్లు ఇచ్చిన అయినటువంటి రిపోర్టులతోనే చేస్తావు కదా. మరి ఇదే పని నువ్వు సంవత్సరం క్రితం చేసి ఉంటే ఇప్పటికి ఎన్నికలు అయిపోయేది కదా. కాబట్టి మీకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. గోల్మాల్ చేద్దాం, బీసీలకు మేము చేసినాం, మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మేము రాష్ట్రపతికి పంపినాం, కోర్టు కొట్టేసింది, అవి చెప్పిందని చెప్పి తప్పించుకునే డొంక తిరుగుడు కార్యక్రమాలు చేసి మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది తప్ప ఇది బీసీలకు మేలు జరిగే ప్రయత్నం కాదు. ఈ వైఖరి వలన నష్టం జరుగుతుంది. మీకున్న రిజర్వేషన్లు పోతాయి. రేపొద్దున మీరు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టేసింది అనుకోండి, మీరే ముందట్లో కొట్టేస్తారంటే కొట్టేస్తుంది ఖచ్చితంగా. ఎవడో పోతుడు కొట్టేస్తారు, అవుతుంది. అది కొట్టేస్తే అసలు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు 42 పక్క పెట్టు, నీ 42 అనేది పక్క పెట్టు. నీ రిజర్వేషన్లు లేవు, నీ చట్టాన్ని కొట్టి పారేసిన అనుకోండి, నీ ఆర్డినెన్స్ కొట్టేసిన అనుకోండి, నీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను కొట్టేసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏం జడ్జిమెంట్ ఇస్తారు? యూ గో ఫర్ ది SC/ST రిజర్వేషన్స్ ఓన్లీ అంటారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని జనరల్ పూల్లో పెట్టి నువ్వు ఓన్లీ SC/ST రిజర్వేషన్లు పెట్టుకొని నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళిపో. ఇప్పటివరకే 240U ప్రకారం ఈ ప్రకారం చాలా లేట్ అయిపోయినాయి. ఎందుకోసం నువ్వు తమాషాలు చేస్తున్నావు? ఎన్నికలకి ఎన్నిపో అంటది. అప్పుడు బీసీ రిజర్వేషన్ లేకుండా పోతావా? నేను 42 పక్క పెట్టు. కాబట్టి ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దోబూచులాట, ఈ యొక్క ఆర్డినెన్స్ల పేరిట, బిల్లుల పేరిట, చట్టాల పేరిట బీసీల మోసం చేసి బంద్ చేసి రియలైజ్ అయ్యి తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళు సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నారు. ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాము. ఒకవైపు హైకోర్టు నుంచి కూడా ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక తీర్పు ఉంది. ఎట్లా చూస్తారు? దీనిలో సంబరాలు జరుపుకునేది ఏం లేదు. దీనిలో ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఏమంటుందండి? ఇన్ టైంలో ఎలక్షన్లు పెట్టమంటుందండి. నువ్వు సంవత్సరంన్నర నుంచి ఎలక్షన్ లేవు కాబట్టి నువ్వు ఎన్ని రోజులు రిజర్వేషన్లు, డీలిమిటేషన్లు టైం పాస్ చేస్తావు. 1 monthలో రిజర్వేషన్ ఫిక్స్ చేసుకో, 2 monthsలో ప్రక్రియ చేయమని చెప్పి హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పారు. హైకోర్టు చెప్పిన దాని తప్పు లేదు. నీ వైఖరి తప్పు, నీ విధానాలు తప్పు, నువ్వు చేస్తున్నటువంటి పద్ధతులు తప్పు. నువ్వు ప్రామాణికమైన పద్ధతులు కనుక పాటించి యాజ్ పర్ ది లా వ్యాలిడ్ కనుక నువ్వు చేయగలిగితే అన్ని నిలబడేది. అక్కడ బిల్లులు అడిగి పంపి మళ్ళీ ఇవాళ ఆర్డినెన్సులు, మళ్ళీ వాట్ ఈస్ దిస్? గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతాడు? ఎందుకు పెడతాడు? బిల్లులు ఆయన పంపిండు కదా. బిల్లులు రాష్ట్రపతి గారికి పంపిండు కదా. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రావాలి కదా. అది రాకముందే నీ దగ్గరనే ఉంచుకో, మళ్ళీ ఇంకోటి నేను ఆమోదించుకుంటానంటాడు. ఆయన రాజ్యాంగాధికారా లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు చెప్పే మనిషా? రాజ్యాంగాధినేతలండి వాళ్ళు. ఆ హోదాలో ఉన్నప్పుడు రాజ్యాంగం ఏం చెప్తున్నది, సుప్రీంకోర్టులు ఏం చెప్తున్నాయి, వాళ్ళనే ఇవాళ ఎట్లా అడుగుతున్నారు? ఇవాళ సుప్రీంకోర్టు నువ్వే 1 monthలో చేయకపోతే, 3 monthsలో చేయకపోతే మేము డీమ్డ్ అసెంబ్లీ అనేటువంటి పద్ధతిలో ముందుకెళ్తాం, ఆర్టికల్ 142 ప్రకారం మాకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పిన్ టు పిన్ అన్ని అధ్యయనం చేస్తారు కదా.
ప్రభుత్వంగా నీకు మాలిఫైడ్ యాటిట్యూడ్ ఉంటుంది, నీకు ఇంటెన్షన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ గవర్నమెంట్కి. కానీ ఒక రాజ్యాంగ అధికారిగా, ఒక రాజ్యాంగాది నేతగా పద్ధతులన్నీ వాళ్ళు సక్రమంగా పాటిస్తారు. నువ్వు పంపించిన దాంట్లో ఏది సక్రమంగా లేకున్నా అధ్యయనం చేసిన తర్వాత రిజెక్ట్ చేస్తారు, వెనక్కి పంపుతారు. కాబట్టి ఒకవైపు బిల్లులు నీకు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉండగా అదే అంశం మీద మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్ట సవరణ చేసి పంచాయతీ చట్టాన్ని నువ్వు గవర్నర్ గారికి పంపితే అదేంది ఇదేంది అని చెప్పి ఆయన న్యాయ నిపుణులతో చర్చించుకున్నప్పుడు ఇలా చేయలేం సార్ అని చెప్తే రిజెక్ట్ అయిపోతుంది కదా. నీకు ఆర్డినెన్స్ దశలోనే అది పూర్తి కాకముందే రిజెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇట్లా తప్పుదో పట్టించేటువంటి పనులు చేయకండి. మీరు మార్చి 6వ తారీఖు నాడు ఏదైతే 2025 ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే సర్వే రిపోర్ట్లు కావచ్చు మీరు ఆమోదించిన అంటున్నారు కదా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి నిజాయితీ నిబద్ధత ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఆబ్జెక్షన్స్ని కాల్ఫర్ చేయండి. మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా రాజ్యాంగ అధికారులు చేసే పనులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ మేము మాత్రం 42% ఆర్డినెన్స్ తేబోతున్నాం, పంచాయతీ చట్టాన్ని సవరించబోతున్నాం అంటే సంవత్సరాల నుంచి ఎందుకు సవరించలే? నేను సవరించక ఎవడొద్దన్నాడు? నీ బిల్సే ఇక్కడ గవర్నర్ గారితో ఆమోదం పొందిన తర్వాత చట్టాలు చేసుకొని జీవోలు తీసుకొచ్చి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉండే. ఆ ప్రక్రియలన్నీ కూడా నువ్వు తప్పుదో పట్టించి ఇవాళ ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ అనే కొత్త నాటకం ఆడుతున్నావు. ఇదంతా రాజకీయ డ్రామా. ఫైనల్ గా మీరు బీసీ కమిషన్ చైర్మన్ గా చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు న్యాయం జరగదు అంటున్నారు. మరి ఏ విధంగా చేస్తే ఎట్లా ముందు పోతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి న్యాయం చేసే దిశగా మళ్ళా మొత్తం ప్రక్రియ మొదలు పెట్టాల్సిందే. స్వతంత్రమైన కమిషన్ వేసి ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది కంటెంపొరానియస్ ఎగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ లోకల్ బాడీస్ లో బ్యాక్వర్డ్నెస్ ను అధ్యయనం చేయడానికి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఆర్ 340 ఆర్టికల్ ఆర్ స్టాటిస్టికల్ కలెక్షన్ యాక్ట్ 2008 దీని ద్వారా ప్రత్యేక కమిషన్ వేయండి, వాళ్ళతో అధ్యయనం చేయించండి, ఆ రిపోర్ట్ల ఆధారంగా అసెంబ్లీ పెట్టండి, బిల్లులు చేసుకోండి, గవర్నర్ గారి దగ్గర పోండి, ఎక్స్ట్రానరీ 50% ఎక్సీడ్ కావడానికి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోండి. హైకోర్టులో కొట్టేసినా సుప్రీంకోర్టు పోయి కొట్లాడి తెచ్చుకోవచ్చు. హైకోర్టులో కొట్టేసినంత మాత్రాన మనం కొట్టుడుకోడు కాదు. నీ పద్ధతులు ఏవి లేకుండా, నీకు డాటా ఏది కూడా శాస్త్రీయంగా లేకుండా, నీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మోర్ సైంటిఫిక్ గా నీ డాటా లేకుండా ఎక్కడా నిలబడదు. కాబట్టి మొత్తం కూడా దీన్ని రీస్కెడ్యూల్ చేసి మీరు పద్ధతి ప్రకారం ప్రామాణిక పద్ధతులతో ముందుకు పోయి 5 నెలలు కాకపోతే ఇంకో 6 నెలలు లేట్ అయినా పర్వాలేదు, పద్ధతులతో ముందుకు పోతే చరిత్రలో మిగులుతారు. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. బీసీలను మోసం చేసినటువంటి వాళ్ళుగా చరిత్రలో మీకు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతుంది.